ప్రతి చెరువు నాలా మూసీకి అనుసంధానం, ఎక్కడ వర్షం పడినా చుక్క నీరు నిలవకుండా చర్యలు, మూసీ పునరుజ్జీవనం ఎంతో అవసరం, వరద సమస్యకు అదే పరిష్కారం, ఇకపై పక్క ప్రణాళికతో ముందుకెళ్లాలి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి అంటూ మూసీకి పెరిగిన వరద, నిండు కుండల్లా జంట జలాశయాలు, హిమాయత్ సాగర్ 4 గేట్ల ఎత్తివేత, దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు, పరివాహక ప్రాంత ప్రజల అప్రమత్తం, సహాయక చర్యలు వేగవంతం అంటూ హైడ్రాతో సమన్వయం పెంచుకోవాలి, సిబ్బందికి జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఆదేశం అంటూ వీళ్ళు ఏం చెప్పిర్రా ఒకనాడు యాదుకుందా మీ అందరికీ? నీళ్లు సుక్క నీళ్లు ఆగాయి, హైడ్రా ముందుంటది, హైడ్రా ఇవన్నీ తెలుస్తుంది, ఎక్కడ కబ్జాలు జరిగినా చెరువులు కుంటలు ఏవైనా సరే కాపాడుతుంది, ఆ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు అని చెప్పి అందరినీ ఆగమాగం చేసి చివరికి వాటిని కాపాడి భవిష్యత్ తరాలకు అందిస్తామని చెప్పి వరద నీరు ఒక్క చోట కూడా ఆగకుండా మేము చూసుకుంటామని చెప్పిన వీళ్ళు ఇలా ఒకసారి చూడండి, ఇలా ఇచ్చిన టెండర్ ఒకసారి చూడండి, ఎంత బుద్ధి లేని పనులు జరుగుతాయంటే ఓసారి ఇట్లా చూస్తే ఇది ఒకసారి జూమ్ చేయి. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రెస్ నోట్ ఫర్ పబ్లికేషన్ ఆఫ్ టెండర్ నోటీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తెలంగాణ కమిషనర్ హైడ్రా అంటూ ఏమడుతున్నారు? టెండర్ నోటీస్ డేట్ వచ్చేసి 7/8/25. మొన్న ఏమిచ్చిర్రు? ఇగో ప్రొక్యూర్మెంట్ ఆఫ్ 25 HP సెల్ఫ్ ప్రైమింగ్ డీవాటరింగ్ పంప్స్ అండ్ 12 HP సెల్ఫ్ ప్రైమింగ్ డీవాటరింగ్ పంప్స్ ఫర్ మాన్సూన్ ఎమర్జెన్సీ సీజన్ 2025 ఫర్ హైడ్రా కమిషనర్. ఇప్పుడు 25 పంపు సెట్లు కావాలన్నట, డీ వాటరింగ్ పంప్స్, వాటర్ని తోడే యంత్రాలు కావాలన్నట. ఎప్పుడు పెట్టిరా ఇది? ఆగస్టులా. ఇలా బుద్ధి, ఇలా తెలివి ఎంత ఏడిసిందో ఒకసారి చూడండి. బిడ్ డీటెయిల్స్ ఇగో, బిడ్ సబ్మిషన్ స్టార్ట్ డేట్ టైమింగ్ నిన్న 8 నుంచి ఇక 2 PM నుంచి, బిడ్ సబ్మిషన్ క్లోజింగ్ డేట్ వచ్చి 13th వరకు, 13వ తారీఖు దాకా. ఓపెనింగ్ ఆఫ్ టెక్నికల్ ఎవాల్యుయేషన్ ఇక 13వ తారీఖు నాడు ఓపెన్ చేస్తారట, ఆనాడు ఫైనల్ బిడ్ చేస్తారట. నేనేమంటా ఉన్నా, ఎవడన్నా తలకాయ ఉన్నోడు ఏ మార్చిలోనో ఏప్రిల్లోనో మేలోనో మ్యాక్స్ టు మ్యాక్స్ ఎండాకాలంలో ముందస్తు చర్యలు తీసుకుంటారు, ప్రయత్నం చేస్తారు. ఈ హైడ్రా ఈ తలకాయ ఏమున్నదో వీళ్ళకి ఏమున్నదో తెలియదు, కానీ ఆగస్టు వస్తూ ఉంది. ఆగస్టు మధ్యలో ఉంటే ఇయ్యాల యాదికి వస్తుందంటే ఇంకొక నెల రోజులు అయితే వర్షాలు కూడా కనిపించాయి. అంటే వర్షాలు వచ్చి వరదలు వచ్చి కొట్టుకపోయినాక ఇయ్యాల యాదికి వస్తుంది వీళ్ళకి ఆ డీ వాటరింగ్ పంపులు కొనాలని. ఉన్న పంపులు సరిపోనప్పుడు ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి? ఇక కొంతమంది చెప్తారు ఉన్నాయి కొన్ని పంపులు మళ్ళీ ఎక్స్ట్రా అవు ఉండొచ్చు, కానీ ఇట్లాంటి అన్నిటి కూడా ఎప్పుడు ప్రయత్నం చేయాలి? ఎంత ముందు ఉండాలి మనము? రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? రోడ్ల మీద నీళ్ళు ఆగితే అసలు ఆగవు, నీళ్ళు ఆగితే మమ్మల్ని అడగండి, హైడ్రా చూసుకుంటుంది, హైడ్రా పనే అది అని చెప్పారు. మొన్న ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి మొత్తం నీళ్ళు పోతుంటే అదొక సముద్రం లాగా అయితే ఏమన్నా అన్నారా? ఓదికు బండ్లు కొట్టుకపోతున్నాయి, కార్లు కొట్టుకపోతా ఉన్నాయి. హైదరాబాద్ ప్రజల గోసలు అయితే నిజంగా ఏదో పేరుకే అద్దాల మేడలలో ఉండు, పేరుకే పెద్ద పెద్ద బంగ్లాల భవంతులలో బతుకుడు తప్ప ఇక్కడ ఏం సుఖం లేదు. ఓ దిక్కు పొల్యూషను, ఇంకో దిక్కు ఈ వర్షాలు వస్తే వరద నీరు, కిందికెళ్ళి ఇట్లా మీదికెళ్ళి అట్లా, ఎక్కడికెళ్ళి ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోవడానికి హైదరాబాద్లో ఉంటారు. అత్యంత ఏదంటారు కదా, బాగా సంపాదించుకుందామని ఆశతో ఈడికొచ్చి ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుని ఊళ్ళకి చివరి దశలకు బతుకుతా ఉన్నారు. ఇప్పుడు నడుస్తున్నటువంటి ట్రెండ్ అది. వీడికి వచ్చి ఆగమాగం అయిపోయి ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకొని, ఆరోగ్యాలు పనంగా పెట్టి లక్షల రూపాయలు సంపాదించుకొని చివరికి ఊర్లలో పోయి అబ్బా ఓ ఫామ్ హౌస్ కొనుక్కుంటే బాగుండు, లేకపోతే వ్యవసాయ క్షేత్రంలో ఉంటే బాగుండు, చిన్న షెడ్ వేసుకొని ఇక్కడ బతికితే మంచిగుండు, ఈ ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటే బాగుండని అప్పుడు కోరికలు వస్తూ ఉన్నాయి. ఉన్నది ఖరాబ్ చేసుకొని ఇడికి వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగిపోతా ఉన్నారు. అది నడుస్తుంది ఇలా. వీళ్ళు ఇగో ఇప్పుడు టెండర్ వేస్తూ ఉన్నారు. ఈ టెండర్ ఏందో, ఆ మోటార్లు ఎప్పుడు వచ్చాను అది అంటారు కదా, అది చచ్చిపోయినాక ఏదో ఇంకా వేరే మత్తుకున్నాయి సామెతలు చెప్పాలంటే. అన్నీ అయిపోయినాక ఆకులు కాలినాక చేతులు పట్టుకున్నట్టు, లేకపోతే చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు, ఇంకా మస్తు సామెతలు ఉన్నాయి దాని మీద.